హలో, బాగున్నారా? ఈరోజు నేను నాకు ఇష్టమైన డిష్ చేసుకుంటున్నాను అనమాట. మా ఇంట్లో అందరికంటే నాకు మాత్రమే ఈ డిష్ ఇష్టము, అందరికీ ఇష్టం ఉండదు. ఇది మామూలుగా మునక్కాడతో సాంబారు, మామిడికాయతోటి పప్పు, టమాటో గుజ్జు అట్లా విడివిడిగా చేస్తాను, కానీ నేను అన్నీ కలిపి చేస్తే నాకు మాత్రమే ఇష్టము. ఈరోజు అయితే నేను అలా చేసేసుకుంటున్నాను. మునక్కాయ, మామిడికాయ, వంకాయ, టమాటా, ఉల్లిపాయ, ఆలు అన్నీ వేస్తే బాగుంటుందన్నమాట. అలా చేసేసుకుంటున్నాను. ఫస్ట్ అయితే బాండి పెట్టేసాను, ఆయిల్ వేసాను, పోపు దినుసులు వేసాను, పసుపు, ఇంగువ వేసేసి ఆ తర్వాత ఆనియన్ కూడా వేసుకున్నాను అనమాట. ఒక మామిడికాయ, ఒక ఆనియన్, ఒక 2 మునక్కాడలు, ఒక్క వంకాయ వేసాను. ఎందుకంటే నిన్న వంకాయ కూర చేసేటప్పుడు ఒకటి పక్కన ఉంచుకున్నాను, ఆ ఒక్కటి ఇప్పుడు దీంట్లో వేసుకున్నాను. ఒక్క ఆలు, 3 టమాటాలు గుజ్జు కోసం, అంటే గ్రేవీ కోసం. అందుకని ఇవన్నీ వేసేసి మంచిగా మిక్స్ చేసేసి అన్నీ ఒక్కసారి వేసేసి మూత పెట్టేసేయచ్చు. మంచిగా మగ్గిపోతుంది. ఈజీగా టేస్టీగా అన్నంలో కానీ చపాతీల్లో కానీ నాకు తెలిసి ఉట్టిగా కూడా తినేయచ్చు, అంత ఇష్టంగా ఉంటుందన్నమాట. అంత బాగుంటుంది. ఎందుకంటే మామిడికాయ పులుపు, టమాటా పులుపు, మునక్కాడ వగరు ఇవన్నీ కలిపి మంచిగా టేస్టీగా తయారవుతుంది. అందుకు ఇట్లా అన్నీ వేసేసాను. బాగా మిక్స్ చేసేసి మూత పెట్టేస్తే ఒక 5-10 మినిట్స్లో మనకు కర్రీ అనేది రెడీ అయిపోతుంది. దీంట్లో ఇంకేం యూజ్ చేయక్కర్లా, మామిడికాయ పులుపు సరిపోతుంది. కొంచెం పుల్లగా తినేవాళ్ళు, కొంచెం పులుపు అనేది ఇష్టపడేవాళ్ళు ఒక చింతపండు కొంచెం వేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు నేను ఉప్పు, పసుపు వేసేసి మూత పెట్టేస్తున్నాను. అంటే మామిడికాయ పులుపు, టమాటా పులుపుతోటి ఇదైపోతుంది, మంచిగా మగ్గిపోతుంది, టేస్ట్ కూడా ఉంటుంది. చింతపండు వేసుకున్నాం అనుకోండి, మనకు గుజ్జు అనేది, గ్రేవీ అనేది ఎక్కువ వస్తుంది. దానివల్ల చింతపండు వేసేసుకుంటే బాగుంటుంది. దీంట్లో చింతపండు, బెల్లము, నేను సాంబార్ పొడి వేసేస్తాను అనమాట. అంటే లాస్ట్లో బాగా మగ్గిన తర్వాత మనకు ఇది ఉడుకుతున్నప్పుడు, ఇది కుక్ అవుతున్నప్పుడు ఎంత స్మెల్ వస్తుందంటే ఇల్లంతా మంచి స్మెల్. మామిడికాయ, మునక్కాడ ఇవన్నీ వేగిన స్మెల్ సూపర్ ఉంటుంది. నాకైతే ఇది చాలా ఇష్టము. నేను ఒక్కదాన్ని తింటాను కాబట్టి నేను ఇంకా ఇంతకంటే తక్కువ క్వాంటిటీ అయితే చేయలేము. ఒక్కొక్కటి ఎత్తిపెట్టినా ఈ మాత్రం వస్తుంది కాబట్టి ఇలా చేసేసుకుంటున్నాను. కొద్దిగా వాటర్ వేసాను అనమాట, ఎందుకంటే కొంచెం ఉడకడానికి, మాడకుండా ఉండడానికి. నాన్ స్టిక్ అనేది యూజ్ చేయట్లేదు కాబట్టి మనం అన్నిట్లో స్టీల్ బాండ్లు పెట్టేస్తున్నాను కాబట్టి నేను ఒక్క చిటిక వాటర్ అనేది వేసుకుంటే మంచిగా మగ్గిపోతుంది. మూత పెట్టేశాను, మంచిగా బాగా మగ్గిపోయింది. చూసారా, ఒక్కసారి మళ్ళీ కింద మాడుతుందా లేదా, ఎందుకంటే స్టీల్ బాణలు కాబట్టి అప్పుడప్పుడు మనం చూసుకుంటే సరిపోతుంది. మనకు బాగా వేగినట్టు మనకు తెలిసిపోతుంది, ఉడికిపోయింది, కర్రీ అయిపోయింది అన్నట్టు అసలు ఆ స్మెల్ తెలిసిపోతుంది. నేను అలా హాల్లోకి అలా వెళ్ళొచ్చేటప్పటికి ఈ మాత్రం మగ్గిందనమాట. ఒక్కసారి మంచిగా కలిపేసుకొని, ఎందుకంటే పైన కింద అంతా మంచిగా ఉడకాలి కదా, అందుకనేసి బాగా మిక్స్ చేసేసి నేను ఇది నిన్న మిరపకాయలు మిక్సీ వేసి పెట్టుకున్నాను. ఎండుమిర్చి, గుంటూరు మిర్చి తెప్పించాను, అవి మిక్సీ వేసి పెట్టాను అన్నమాట. సూపర్ కారంగా ఉంది. అదొక స్పూన్ వేసాను. ఆ తర్వాత సాంబార్ పౌడర్ ఒక స్పూన్ వేసేసి మంచిగా మిక్స్ చేసేసాను. ఒక చిన్న బెల్లం ముక్క వేసుకోవచ్చు ఈ స్టేజ్లో. చింతపండు గుజ్జు ఒకరు వేసేసుకోవచ్చు. నేను ఒక్కదాన్నే కదా, మళ్ళీ ఎక్కువ క్వాంటిటీ అయిపోతుందని చెప్పేసి నేను ఇంకా ఏమి వేయకుండా అలా ఈ పౌడర్ల మటుకు సాంబార్ పొడి, తర్వాత కారం, కొంచెం బెల్లం ముక్క వేసేసి బాగా మిక్స్ చేశాను. బెల్లం ముక్క ఎందుకంటే పులుపు ఉంది కాబట్టి దానికి సరి సమానంగా ఉండేటట్టు ఉంటుంది, లేకపోతే ఆ పులుపు కొంచెం వెర్రిగా అనిపిస్తుంది అనమాట. ఒక చిటిక బెల్లం ముక్క కానీ చక్కెర కానీ వేసుకున్నామంటే సూపర్ టేస్ట్ ఉంటుంది పులుపుకి. అట్లా ఈవెన్ మనం నిమ్మకాయ పులిహోర చేసినప్పుడు కూడా చిటిక చక్కెర వేసి చూడండి, చాలా బాగుంటుంది. బాగా మిక్స్ చేసేసాను. ఆ తర్వాత మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ ఉంచానంటే ఇల్లంతా గుమాలిస్తుంది, మంచి స్మెల్, మంచిగా ఇష్టంగా. నేను ఈరోజైతే అన్నంలో ఇదే తిన్నాను. మా వాళ్ళకి సపరేట్గా వేరే కూరలు చేసేసాను అనమాట.
కొద్దిగా వాటర్ వేసాను. ఇంకొక 2 మినిట్స్ ఉంచుదామని. మునక్కాడలు ఉడికిన తర్వాత బాగుంటుంది కదా, మంచిగా ఉడికితే పులుపు అనేది బాగా పట్టేస్తుంది. ఇది కొంచెం నానిన తర్వాత అంటే కొంచెం ఊరడం అంటే 1 అవర్ అలా తర్వాత తింటే బాగుంటుంది. మునక్కాడ చేదు లేకుండా ఉంటుంది, లేకపోతే చిరు చేదు అనిపిస్తుంది. మునక్కాడ బాగా పులుపు కారం పట్టి మరి బాగుంటుంది అన్నమాట. చాలా టేస్ట్గా ఉంటుంది. చపాతీల్లోకి అన్నంలోకి బాగుంటుంది అనమాట. ఈ సీజన్లో ఈ మునక్కాడలు దొరికేటప్పుడు, మామిడికాయలు దొరికేటప్పుడు ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది. ఏంటంటే టమాటాలు కూడా బాగున్నాయి కాబట్టి, బాగా మంచి టమాటాలు వస్తున్నాయి కాబట్టి టమాటాలు, ఆనియన్స్, మునక్కాడ, మామిడికాయ, వంకాయ, ఆలు ఇలా వేసేసుకుంటే సూపర్గా ఉంటుంది టేస్ట్ అనేది. కలగూరగంప కూర అన్నమాట. మొత్తం అన్ని కూరలు కలిపి వేసుకున్నట్టు. అంతే కదండి. ఇది మనం సాంబార్ రైస్ చేస్తే కూడా సేమ్ మనం పప్పు, అన్నం, బియ్యం వేసేస్తే సాంబార్ రైస్ కింద కర్రీ రెడీ అయిపోయింది. ఓకే అండి. ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.